హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా బ్లౌజ్ పీసులు అమ్మవారికి కావాల్సినయి కలశానికి తీసుకున్నానండి. ఆ తర్వాత కొన్ని పువ్వులు తీసేసుకున్నాను. కావాలండి కొన్ని లూజ్ పువ్వులు మా వారు తెచ్చినా కూడా కొన్ని నాకు కావాలండి. మా అబ్బాయితో ఎళ్లి ఇలా కొద్దిగా షాపింగ్ చేశా అండి. అక్కడక్కడ ఏది సరిగ్గా కరెక్ట్‌గా చెప్పలేనండి. ఇందులో ఈ 3 నిమిషాల్లో మాత్రం చూడండి ఇలా అరిటాకులు కూడా పట్టుకొచ్చాను. చౌరస్తాలో ఒకటే రష్‌గా ఉందండి. ఆ రష్‌లో వీడియో తీయలేమండి. తీయకనే చెప్పాను మా వోడికి. ఇంక వాడు అక్కడక్కడ షూట్ చేశాడండి. అలాగా కొద్ది కొద్దిగా తీసుకొని లక్ష్మీ అమ్మవార్లయితే చక్కగా కూర్చోబెట్టి ఉన్నాయండి. మంచిగా బొమ్మల రూపంలో తెచ్చుకోవచ్చండి అందరూ కూడాను. ఎంత కూర్చుందో చూడండి లక్ష్మీ అమ్మవారు. నిజంగా ఈ గాజులు కొన్ని తీసుకున్నానండి. ఈ కుంకుమ మాత్రం దిష్టికి మంచిగా ఎరుపు కుంకుమ పనికొస్తదండి. ఇలా కాజు, బాదాం కొన్ని తీసుకున్నానండి షాప్‌లో అక్కడే. ఆ తర్వాత కొంచెం పూజా స్టోర్‌కొచ్చి ఆ స్టోర్‌లో కొన్ని సామాన్లు, వస్తువులైతే నేను పూజా సామాగ్రికి కావాల్సినవి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక శారీ అమ్మవారికి కావాలనని చెప్పి అది కూడా తీసుకున్నానండి. అంతా నేను అనుకోకుండా వెళ్ళానండి. అసలు వెళ్తాననుకోలేదు ముందు రోజు. కానీ నేనన్నీ ఇంట్లోనే ఉన్నాయిలే ఇంకెందుకు అనుకున్నాను. ఇవి మాత్రం షాప్‌లో ఒక అమ్మాయి తీసుకుంటుందే కొద్దిగా షూట్ చేశానండి. ఆ తర్వాత చౌరస్తా నుండి ఇంటికొచ్చి ముందు రోజు ఇవన్నీ నానబెట్టుకున్నా అండి అమ్మవారికి నైవేద్యాలకు మొత్తం నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత తెల్లవారుజామునే 3 గంటలకే లేచానండి. శ్రావణ శుక్రవారం రోజండి ఇది. ఆ రోజు అన్ని పనులైతే ఇలా గడప పూజించుకునే కాడి నుంచి అన్ని పనులు చేసుకున్నానండి. స్నానం చేసుకొని 3 గంటలకొచ్చి చక్కగా ఇంట్లో బయట అంతా శుభ్రం చేసుకున్న తర్వాతే గడపలు పూజించుకున్నానండి. గడప పూజించిన తర్వాత కాస్త నా కాళ్ళకు పసుపు రాసుకుంటానండి. ఎందుకంటే నా కాళ్ళకు పెట్టింది మళ్ళీ గడపకు పెట్టనండి. గడపకు పెట్టిన తర్వాతే నా కాళ్ళకు పసుపు రాసుకుంటానండి నేను. అలా విడిగా లేదా విడిగా పెట్టుకోవచ్చు మనం కానీ గడపకు మన కాళ్ళకి రాసింది మాత్రం ఎప్పుడూ పెట్టుకోవద్దండి. ఇలాగ గడప పూజ చేసుకున్నానండి చక్కగా. ఈరోజు ఏ రంగోలి వేయలేదండి. పసుపు, కుంకుమతో గుమ్మాలనైతే మంచిగా అలంకరించుకున్నానండి. గులాబీ పూలతో చక్కగా గులాబీ రేకులతో నాకిలాగా అలంకరించుకోవడం చాలా ఇష్టమండి. అలా కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను. చక్కగా పూజా గదికొచ్చేసానండి. నిండుగా ప్రతిరోజు పూజ చేసినట్టే స్వామివార్లకు ఇలా అభిషేకం చేసుకొని మంచిగా పూజనైతే చేసుకున్నానండి. ఆ తర్వాత అంతా బాగయిపోయిందండి నాకు. ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిన్న లక్ష్మీ అమ్మవారిని, గజలక్ష్మి అమ్మవారిని ఇక్కడే కూర్చోబెట్టుకున్నానండి. ఈరోజు హారతి పచ్చకర్పూరంతో ఇచ్చానండి. అలా ఉందండి. ఈరోజు నా పూజ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే నేను వీడియోలోకి పడిపోతే అలా మిమ్మల్ని అసలు ఏమి చెప్పలేకపోతున్నానండి. అందుకనే మా వోడు లైక్ చేయండి అని కూడా చెప్పట్లేదేంటి మమ్మీ నువ్వు? ఇలా తులసి పూజ తెల్లవారేటప్పటికే చక్కగా ఇంట్లో బయట పూజ చేసుకున్నానండి. ఆనందంగా అనిపిచ్చింది. ఆ తర్వాతయితే వరలక్ష్మి వ్రతానికి మెల్లిగా ప్రిపేర్ చేసుకున్నానండి. నా పూజ అయితే పూర్తయింది.